నమస్కారం. మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. ఈ వార్తలు సమర్పించువారు పల్స్ హాస్పిటల్ వైరా రోడ్ ఆర్సీఎం చర్చి ఎదురుగా ఖమ్మం. డాక్టర్ అన్వర్ ఎండి జనరల్ మెడిసిన్, డయాబెటిక్, జనరల్ సర్జరీ, కిడ్నీ డయాలసిస్, ఎముకలు డాక్టర్ అందుబాటులో ఉంటారు. శ్రీ తిరుమల హాస్పిటల్, నెహ్రూ నగర్, వైరా రోడ్ ఖమ్మం. చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధుల దంత వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. శ్రీ చరణ్ గారి ఆధ్వర్యంలో, శ్రీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఖమ్మం. వైరా రోడ్ లో స్పర్శ న్యూరో ఎమర్జెన్సీ హాస్పిటల్, డాక్టర్ అప్పారావు న్యూరో ఫిజిషియన్ అందుబాటులో ఉంటారు అని చెప్పి బాధ్యతలు అనుకున్నారు. ఇంకా మీరు కలెక్టరేట్ల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నిజంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందంటారు? ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు బాధితుల తరపున బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ పట్టాలు అనేవి ఆనాడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి 3000 పట్టాల్లో ఆ రోజు మీరు ఏదైతే మీ ప్రభుత్వం ఉండి 3000 మందికి పట్టాలు ఇస్తే మీరు స్థలాలు దుంచుకోకుండా ఖాళీ పట్టాలు చేతిలో పెట్టారు. ఖాళీ పట్టాలు చేతిలో పెడితే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ అజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉండి మరి ఆ రోజు ఫస్ట్ విడతగా 650 మందికి లబ్ధిదారులకి మరి స్థలాన్ని చూపించి పట్టాలు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పట్టాలు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మరి లబ్ధిదారులు చాలామంది అక్కడ ఉన్న స్థలాల్లో బేస్మెంటాలు కట్టుకున్నారు. మేము ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేసినాం, స్తంభాలు వేసినాం, కేబుల్ లాగాం, వాళ్ళు బేస్మెంటాలు కట్టుకోవడానికి బోర్ వేసాం, వాటర్ సప్లై ఇచ్చాం. ఇవంతా బాగానే ఉంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉంది? ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బుల్డోజర్ ప్రభుత్వం, ఏదైతే ఒక హిట్లర్ని స్ఫూర్తిగా తీసుకొని నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆనాడు హిట్లర్ ఏ విధంగా చేసాడో అదే విధంగా ఇవాళ పేద ప్రజల్ని రోడ్డు నీడుస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇదే ఖమ్మంలో ఇప్పుడు ఈ ఏదైతే 218 సర్వే నెంబరు ప్లాట్లు ఏదైతే ఉన్నాయో, ఈనాడు రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆనాడు ఎంపీ హోదాలో ఉండి అదే డయాస్ మీద ఈ పేద ప్రజలకు పట్టాలు అందించినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి. మరి ఈరోజు ఆ రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా సమాధానం చెప్పాలి. స్థానిక మరి శాసనసభ్యులు, మంత్రివర్యులు ఎవరైతే తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారో ఆనాడు వారు కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మరి మీ అందరికీ తెలుసు ఈ పట్టాలు ఇచ్చినటువంటి సంగతి. ఇక మనం నిన్న మొన్న చూసాం. నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈ జయంతి సందర్భంగా నివాళులు అర్పించినటువంటి చాలామంది గొప్పలు చెప్పుకున్నారు. మరి ఇదేనా? అదే రాజశేఖర రెడ్డి గారు మరి పేదల్ని గుర్తించి పట్టాలు ఇస్తే వారి ఆశయాలను తొంగలో దొక్కి మీరు ఇవాళ ఆయన పాదాలకు పూలేస్తే ఆయన ఆత్మ ఎట్లా ఘోషిస్తుంది? ఇవాళ ముఖ్యమంత్రి ఖమ్మం వస్తూ ఉన్నాడు. రేపు ఖచ్చితంగా ఈ సెగ ఆయనకి తగలాలని చెప్పి ఈరోజు మేము కలెక్టరేట్కి వచ్చాం. ఇంకా పోరాటాలు చేస్తాం. వీళ్ళ బాధితుల పక్షాన్ని నిలబడి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు. మీరు రోడ్డు కింద గ్రీన్ఫీల్డ్ హైవే కింద పోతా ఉంది, అమరావతి హైవే కింద కొంత పోతా ఉంది అన్నారు. సరే ఓకే. మోడల్ స్కూల్ కింద కొన్ని ఇల్లు ప్లాట్లు పోతా ఉన్నాయి అన్నారు. సరే ఓకే. ఆ పోయిన వాళ్ళకే న్యాయం చేయకపోగా మిగతా ఎటువంటి అడ్డం లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకోకుండా ఇంకా 300 మంది లబ్ధిదారులు అట్లే బేస్మెంటాలు కట్టుకొని ఇల్లులు కూడా గోడలు, దర్వాజా లెవెల్, లెంటర్ లెవెల్ కట్టుకున్న ఇళ్లను కూడా కూల్చేసి వాటిని కూడా స్వాధీనం చేసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎందుకు కలిగింది మీకు? అంటే ఒక మంచి కాస్ట్లీ ఏరియాలో పేదలు బతకటం కూడా మీకు ఇష్టం లేదా? ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి కూడా యావత్ రాష్ట్రం, దేశం చూస్తూ ఉంది. మీరు అన్నట్టుగా నిన్నగాక మొన్న భూదాన్ బాధితుల గోడు మరవక ముందే మళ్ళా ఖమ్మంలో కొత్త తెర లేపారు. అయినా ఖచ్చితంగా మీరు ఎన్ని పార్టీల్ని మీకు సంకన పెట్టుకొని ఈ ఉన్నటువంటి సమస్యని బయటికి రానియకుండా చూడాలని చూస్తే ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఇది లేవనెత్తుతుంది. ఖచ్చితంగా ఈ బాధితులకు న్యాయం చేసేంత వరకు కూడా మేము వెనక్కి తగ్గేది లేదు. ఈ విషయంలో మొన్న హరీష్ రావు గారు ఖమ్మం పర్యటనకు వచ్చినప్పుడు ఈ బాధితుల పక్షాన బాధితులందరితో మాట్లాడి ఒక మీటింగ్ పెట్టుకు అక్కడి నుంచే డైరెక్ట్గా కలెక్టర్ గారికి కూడా ఫోన్ చేసి ఇమ్మీడియట్గా మీరు ఈ బాధితులకు న్యాయం చేయాలి, అక్కడ ఎవరైతే అడ్డంకులు లేకుండా ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పి కలెక్టర్ గారిని ఫోన్లో చెప్పడం జరిగింది. కానీ చెప్పినప్పటికీ ఇంతవరకు ఈ బాధితులకు అధికారులు కానీ ఎవరు కానీ ఎటువంటి సమాచారం కానీ, అమ్మ మీ ఇళ్ళ స్థలాలు ఇస్తాం, ఇగో పలానా దగ్గర అధికారులు పోతున్నారు, ప్లేసులు చూస్తున్నారు, మీరు కూడా వెళ్ళండి అని చెప్పడం కానీ ఇట్లాంటి ఏమీ లేకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా ఈ ప్రభుత్వం ఉన్నది. అందుకే ముఖ్యమంత్రి గారు మీరు రేపు ఖమ్మం వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా
ఏది బాధితులకే ఇంకా న్యాయం జరగలేదు. మరి మీరు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డిని దేవుళ్లాగా భావిస్తున్నట్టు మీరు అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టాలని కూడా ఇవాళ మీరు నిలబెట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి, ఈ బాధితులకు న్యాయం చేయాలని చెప్పి వచ్చేటువంటి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులకు కూడా మేము వినయపూర్వకంగా వేడుకుంటా ఉన్నాం, కోరుకుంటా ఉన్నాం. బాధితులకు న్యాయం చేయండి, లేకపోతే రేపు జరిగేటువంటి సీఎం సభలో కూడా ఖచ్చితంగా ఈ సెగ తగలొచ్చు. ఈ బాధితులను ఎవరు ఆపలేరు, ఇప్పటికే కాళ్ళకు చెప్పులు అరిగేలాగా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ బాధితులకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తంగా రఘునాథపాలెం